అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా పైలోకాలకు వెళ్తే శరీరం వదిలిపెట్టేసి మనం సంబరాలు చేసుకోవాలి. ఏడ్చేవాడు అపండితుడు. ఎవరైనా దేనికైనా ఏడిస్తే నాకు పరమ అసహ్యంగా ఉంటుంది. నాకు వాడి ముఖం కూడా చూడబుద్ధి కాదు. నా తలకాయ నొప్పి వస్తుంది. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఏంట్రా నీ దుఃఖం అంటే, రోజు మా పెళ్ళాన్ని నన్ను కొడుతోంది సార్ అంటాడు వాడు. ఇది ఎక్కడ వింత? మామూలుగా రివర్స్గా ఉంటుంది. వీడు వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర. ఏమేంటంటే, రోజు మా ఆవిడ కొడుతోంది సార్ నన్ను అంటాడు. అదే బాబా, ఎవడైనా ఏడ్చేవాడంటే వాడు పరమ మూర్ఖుడు, పరమ అపండితుడు, పామరుడు, ఆత్మజ్ఞానం లేనివాడు. గతాసూన్ అగతాసూన్చ నా అనుశోచంతి పండితా. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించబోయేవాడు. ఇద్దరి కోసము ఏడ్చేవాడు అపండితుడు. దేనికోసం ఏడవడు? ఉన్నవాడి కోసం ఏడవడు, పోయినవాడి కోసం ఏడవడు. ఇక్కడ ఎవరైనా ఏడ్చేవాడు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ ఎవరు ఏడ్చేవాళ్ళు చెప్తే చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చెప్పండి, నో ఏడుపు, నో దుఃఖం. సత్యాన్ని తెలుసుకుంటే ఏడుపు రాదు. సత్యాన్ని తెలుసుకోకపోతే ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది జీవితంలో. దుఃఖం ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. దుఃఖం ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. మీ దుఃఖానికి కారణం మీరు సత్యంలో జీవించకపోవడమే. అంతేకాని మీ అత్తమ్మ, మీ కోడలు కాదు మీ దుఃఖానికి కారణం. మనల్ని ఎవరైతే పీకు తింటున్నారో ఈ జన్మలో, మనం వాళ్ళని పీకు తినాం గత జన్మలో. లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళని మనం పీకు తింటాము అసత్యంలో జీవిస్తే. మొన్న నువ్వు నన్ను కొట్టావు కదా, ఇవాళ నేను కొడతాను. ఇదంతా అసత్యంలో జీవించడము. మొన్న నువ్వు నన్ను కొడితే ఇవాళ నేను కొట్టాలి ఏంటి నిన్ను? మొన్న నువ్వు నన్ను ఏడిపిస్తే ఇవాళ నిన్ను ఏడిపించాలా నేను? నో. నువ్వు నన్ను కొట్టడం నేను మర్చిపోయాను, నువ్వు నన్ను తిట్టడం నేను మర్చిపోయాను. రాతి గయ్యితో బాతి గయ్యి. నిన్నటిది మర్చిపోవాలి, అప్పుడు దుఃఖం పోతుంది. నిన్నది గుర్తుపెట్టుకుంటే దుఃఖమే దుఃఖము. ఎవరికైనా ఏడుపు ఉందంటే, దుఃఖం ఉందంటే వాడు అసత్యంలో జీవిస్తున్నాడు, వాడు అనిత్యంలో జీవిస్తున్నాడు. నిత్యంలో జీవించాలి. నిత్యం అనేదే ఆత్మ. మనమంతా ఆత్మ, మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట.